ఎలక్షన్ కమిషన్పై మరోసారి పరకాల ప్రభాకర్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. అనంతపూర్లో జరిగిన ఒక సభలో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మేము లేవనెత్తిన అంశాలను ఎన్నికల కమిషన్ మాకు నివృత్తి చేయలేదు. 3500 పోలింగ్ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటలకల్లా ముగియాల్సిన పోలింగ్ 6 గంటలకు కూడా ముగియకపోగా అర్ధరాత్రి 2 గంటల వరకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు జరపాల్సి వచ్చింది? రాత్రి 8 గంటల నుండి 2 గంటల వరకు భారీగా ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు 17,80,000 ఓట్లు, రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు 36,40,000 ఓట్లు నమోదవటం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై మాకందరికీ కూడా డౌట్ ఉంది. మా డౌట్లు నివృత్తి చేయాలంటే అర్ధరాత్రి ఓటింగ్లో పాల్గొన్న ఆ ప్రజల యొక్క వివరాలు, ఆ వ్యక్తుల యొక్క వివరాలు మాకు గన తెలియజేస్తే మీ పాద పూజ చేస్తాము అని పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల కమిషన్పై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఏ రాష్ట్రంలో కానీ అర్ధరాత్రి ఓటింగ్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. ఎన్నికలు సాయంత్రం 5 గంటలకల్లా ముగియాలి. ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో అప్పటికి సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించాలి. వాళ్ళు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఓటింగ్ వేసినా కానీ సాయంత్రం 6, 6:30, 7 లోపల ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నికల ప్రక్రియ, అసలైన ప్రక్రియ ఇక్కడ ప్రారంభమైందని, దాదాపు కూడా 12% ఓట్లు పైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయని, ముఖ్యంగా 8 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు దాదాపు కూడా 54 లక్షల ఓట్లు నమోదు చేసుకున్నారని, ఇది ఎలా సాధ్యపడుతుందని, నిమిషానికి 6 మంది పైనే ఓటు వేశారంటే ఆ వ్యక్తులు ఎవరు? ఆ ఓటింగ్లో అర్ధరాత్రి పాల్గొన్న వాళ్ళు వివరాలు మా గన తెలియజేస్తే ఎలక్షన్ కమిషన్ యొక్క కాళ్ళు మొక్కుతాం, వాళ్ళకి పాద పూజ చేస్తాం అనే పరకాల ప్రభాకర్ గారు అనంతపూర్లో జరిగిన సభలో ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇంతలా రాష్ట్రంలో ఎన్నికల కమిషన్పై, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపై, అర్ధరాత్రి ఓటింగ్పై, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్పై, ఎన్నికల రోజు మరియు కౌంటింగ్ రోజుకి బ్యాటరీ శాతం పెరగటంపై, కొన్ని పోలింగ్ స్టేషన్లలో అభ్యర్థికి 1 ఓటు కూడా నమోదు కావకపోవడంపై, వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా ఆ వ్యక్తికి ఓటు వేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసినా కానీ స్పందించలేదు ఎలక్షన్ కమిషన్. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు, ఎన్నికల కమిషన్పై వస్తున్న ఆరోపణలకు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు సైలెంట్గా ఉందో అర్థం కావట్లేదు. ఫామ్ 20 డేటాను 108 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వారం రోజుల్లో పెట్టే డేటా 108 రోజుల తర్వాత పెట్టారంటే దీనిపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, సంజాయిషీ ఇవ్వాలి. ఎందుకు ఆలస్యం జరిగింది? ప్రజలలో వస్తున్న అనుమానాలను ఈసీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివృత్తి చేయటం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓటుకు భద్రత ఉందా లేదా? వాళ్ళ ఓటు మేము ఖచ్చితంగా ఫలానా వాళ్ళకి వేశాము అని ఆ అభ్యర్థికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. చాలా అనుమానాలు. ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేస్తే ఆ ఓటు ఎవరికి వేశామో ఆ అభ్యర్థికి తెలియాలి. బ్యాలెట్ పేపర్లో ఓటు వేస్తే మనం ఎవరికి వేశామో ఖచ్చితంగా వేసే అభ్యర్థికి తెలుస్తుంది. కానీ ఈవీఎం మిషన్లో మనం ఎక్కడ నొక్కుతున్నామో తెలియదు, ఎవరికి ఓటు పడిందో తెలియదు. ఇతను కింద మీద పక్కన చూసే లోపల టైం అయిపోయి ఉంటుంది. ఆ అభ్యర్థి ఎవరికి ఓటు వేశాడో కూడా తెలియనటువంటి అనుమానాస్పద స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ ఈవీఎం మిషన్ల వల్ల
ప్రజాస్వామ్యానికి చాలా చాలా అగాధం కలుగుతూ ఉంది. వాళ్ళు వేసే ఓటు వాళ్ళు తెలుసుకునే వెసులుబాటు లేకుండా ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. అర్ధరాత్రి ఓటింగ్పై రాష్ట్రంలో దేశంలో మేధావులు అడుగుతున్న ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి తీరాలి. ఈ వీడియో ద్వారా ఎలక్షన్ కమిషన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం.